ఏపీ వైపు మోంతా తుఫాన్ తరుముకొస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ దూసుకొస్తోంది. తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. తీరం వెంబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కోస్తా జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఏపీలోని 95 ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రికార్డు నమోదైంది. ఏపీ వైపు మోంతా తుఫాన్ తరుముకొస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ దూసుకొస్తోంది. తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అలాగే తీరం వెంబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కోస్తా జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ చీఫ్ బ్యూరో భరత్ లైవ్ ద్వారా అందిస్తారు. భరత్, ఏదైతే విశాఖ జిల్లాలో మోంతా తుఫాను తీవ్ర అలజడి సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. గత ఉదయం నుంచి నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి. మనం ప్రజెంట్ గోపాలపట్నం దగ్గర ఉన్నటువంటి కొత్తపాలెం ప్రాంతంలో ఉన్నాం. మొత్తం కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి. వరద వచ్చేటటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఏ స్థాయిలో వర్షం పడిందో తుఫాను తీవ్ర తుఫానుగా పరిణితి చెందేటటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా వరద అయిపోయినటువంటి పరిస్థితి. రహదారులు మొత్తం కూడా నీటితో నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా తుఫానుకు సంబంధించినంత వరకు కూడా తీవ్ర తుఫానుగా మారిన తర్వాత మచిలీపట్నం కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ రోజు సాయంత్రంకి కానీ లేదా అర్ధరాత్రి సమయాల్లో ఈ తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రక్రియ గత రాత్రి ముగించినటువంటి పరిస్థితి. విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు పెద్ద జాలారిపేట కానీ చిన్న జాలారిపేట, అదేవిధంగా భీముల పంటలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదైతే తీరం దాటే సమయంలో ఈ తీవ్ర తుఫాను 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తీవ్ర దాటే సమయాల్లో ఈదురుగాలు ప్రభావంతో పాటుగా వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. ఇలా ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేసే విధంగా కూడాను ఎక్కడైతే విద్యుత్ అంతరాయం ఏర్పడితే విద్యుత్తును పునరుద్ధరించడానికి, మరి ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవడంతో పాటుగా చెట్లు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలో దించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటివన్నీ క్లియర్ చేసి మళ్ళా రహదారి యథావిధిగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ తుఫాను ప్రభావానికి సంబంధించినంత వరకు అధికారులందరూ కూడా ప్రజలకి ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే తుఫాను ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రండి, లేకపోతే ఇళ్లకే పరిమితం కావాలంటూ కూడా అధికారులు ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని తుఫాను ప్రభావం విశాఖ జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలపై అధిక ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. ఏదైతే లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే డ్యామ్స్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, రిజర్వాయర్లు కూడా నీటి మట్టాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ ఇన్ఫ్లో బట్టి అవుట్ ఫ్లో కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఉత్తరాంధ్రపై అయితే మాత్రం ఈ తుఫాను ప్రభావం అధికంగా కనిపిస్తా ఉంది. అయితే ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్ట నివారణ చర్యలకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా కొంతమేర ఎక్కడైతే చెట్లు విరిగిపడినా, కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రాంతాలు కూడా విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా జీవీఎంసీ అదేవిధంగా అధికారులందరినీ కూడా సన్నద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అంతరాయం లేకుండా
తుఫాను ప్రభావానికి సంబంధించినంత వరకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. తాగునీటితో పాటుగా మందులు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఈ తుఫానుకు సంబంధించినంత వరకు మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా బలపడేటటువంటి అవకాశం ఉంది. తీవ్ర తుఫాను అనంతరం కూడా ఇవాళ సాయంత్రం కానీ లేదా రేపు ఎర్లీ అవర్ లో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రచండం ఇంకా ఎక్కువయ్యేటటువంటి అవకాశం. ఎందుకంటే తీవ్ర తుఫానుగా తీరం దాటుతున్న నేపథ్యంలో బలహీనపడుతూ తుఫాను వాయుగుండంగా బలహీనపడాల్సినటువంటి పరిస్థితుల్లో తుఫాను తీరం దాటిన ఈ ప్రభావం 24 గంటల పాటు ఉత్తరాంధ్రతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాలపై ఉన్నటువంటి నేపథ్యంలో మచిలీపట్నం, కాకినాడకి సంబంధించినంత వరకు మధ్యలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ తుఫాను గంటకి 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. మచిలీపట్నానికి సంబంధించినంత వరకు కూడాను 270 కిలోమీటర్లు, కాకినాడకి 290 కిలోమీటర్లు, విశాఖకి సంబంధించినంత వరకు 310 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రచండ గాలులతో ఇంకా ఈ తుఫాను తీరం దాటేటటువంటి సమయాల్లో గాలుల తీవ్రత కూడా అధికమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఉత్తరాంధ్రలో గాలుల తీవ్రతతో పాటుగా వర్షాభావ పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు వర్ష తీవ్రతతో పాటుగా గాలులు కూడా తీవ్రంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి, గంటకి పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి, ఇళ్లకే పరిమితం కావాలి, అత్యవసర సమయాల్లో తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి, రిక్వెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ప్రజలందరికీ కూడాను చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి కూడా నిరంతరాయంగా వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికే దాదాపుగా ఏపీలోని 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఇందులో రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకు ప్రకటించారు? ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, అదేవిధంగా కింద వరకు కూడా ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తాకు కూడా ఈ వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండబోతా ఉన్నాయి. 74 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఈ వేళతో పాటుగా రేపు కూడా రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే సుమారు గంటకి 20 నుంచి 35 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్కసారే నమోదయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆకస్మిక వరదలు సంభవించే పరిస్థితులు కూడా ఈ ప్రాంత ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మండలాలకు సంబంధించినంత వరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరికీ కూడా ఇప్పటికే సెలవు రద్దు చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులోకి రావాలి, ప్రజలు ఎవరికి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కొంతమంది ఎవరైతే సహాయ కేంద్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఈ నీటికి సంబంధించినంత వరకు తొలగించేటటువంటి ప్రక్రియ, ఏదైతే గడ్డి కానీ అడ్డుండిపోయేటువంటి అన్నిటిని కూడా తొలగిస్తూ ఈ వర్షపు నీటిని బయటికి పంపించేందుకు జీవీఎంసీకి సంబంధించిన సిబ్బంది కూడా ఇప్పటికే ఈ లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి ప్రాంతాలకు వచ్చి సిబ్బంది కూడా క్లియర్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. జీవీఎంసీకి సంబంధించిన సిబ్బంది కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఇప్పటికే విశాఖలో కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డా, ఆరిలో కానీ అటువైపు జూ పార్క్ సంబంధించినంత వరకు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, ఏటవాళ్ళు, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇప్పటికే కొండ చర్యలు విరిగిపడినటువంటి నేపథ్యంలో వాటిని కూడా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. తుఫాను ప్రభావంతో పర్యాటక ప్రాంతాలుగా ఉన్నటువంటి ఆర్కే బీచ్, సాగర్ నగర్, రుచికొండ, భీమిలి బీచ్లను ఇప్పటికే నిన్నటి నుంచే కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సముద్ర కెరటాలు కూడా వాటి ప్రెజర్ పెరిగినటువంటి పరిస్థితి. కెరటాలు కూడా ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. పర్యాటకులను ఎవరిని కూడా బీచ్ లోకి అలౌ చేయలేనటువంటి సిచ్యువేషన్ అది కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు కానీ చిన్నపిల్లలకు సంబంధించినంత వరకు మంచినీటితో పాటుగా పాలు ప్యాకెట్లు, ఏదో పాలు కానీ ఆహార పదార్థాలు కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా భారీగా వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గాజువాక్ కానీ ఇటు గోపాలపల్లి
నేపథ్యంలో పూర్తిగా కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా నివారణ చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో తుఫాను తీవ్ర తుఫానుగా తీరం దాటినప్పటికీ కూడా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కంట్రోల్ రూమ్ లో ప్రతి క్షణం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఏ ప్రాంతంలో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది, అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కావాలి అనే దానిపై కూడా పూర్తిగా అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. పర్యవేక్షిస్తూ ఏదైతే కింద స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు భారీగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ విశాఖ జిల్లాలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారి ఏదైతే తీరం దాటే సమయంలో కూడా ఈదురుగాలులతో పాటుగా భారీ వర్షం పడేటటువంటి నేపథ్యంలో అధికారులు కూడా పూర్తిగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడాను అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు కూడా సెలవు ప్రకటించారు. మరీ ముఖ్యంగా ప్రజలందరూ కూడాను ఇళ్లకే పరిమితం కావాలా, అత్యవసర సమయాల్లో తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఫర్ ది అప్డేట్స్ భరత్.